ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మార్పు చేసి చూపిస్తా. కత్తెర గుర్తు అభ్యర్థి కిష్టమ్మ. గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసి ఒక ఛాన్స్ ఇవ్వాలని, మార్పు చేసి చూపిస్తానని, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని డిసెంబర్ 11న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిష్టమ్మ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను కోరుకున్నారు. అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధిపై గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపడతారన్నారు. గ్రామంలో యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం కృషి చేస్తానన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా వ్యవస్థను బలోపేతం చేస్తానన్నారు. మొత్తంగా గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ గ్రామానికి సమర్థవంతమైన పరిపాలన అందించడమే తన లక్ష్యమని, ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. నా పేరు కిష్టమ్మ, సల్కాపురం గ్రామం. పోయిన 5 ఏళ్లలో 25 ఓట్లతోనూ ఓడిపోయిండ. ఇప్పుడు కత్తెర గుర్తుకు నిలబడినా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఊరిని అభివృద్ధి చేస్తా. నా పేరు జయరాజు, సల్కాపురం గ్రామం నాది. ఇది వచ్చేసి ఇంతకుముందు సర్పంచ్ ఉన్నాడు ఆంజనేయులు అనే వ్యక్తి. 5 ఏళ్లలో ఏం చేసిందేం లేదు. ఆయన వచ్చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాలు కబ్జాలో ఉన్నాడు, చేసుకున్నాడు. ఈ స్కూల్కి రోడ్ లేకుండా పిల్లలు కూడా ఫోన్ లేని పరిస్థితుల్లో చేసినాడు. ఇది ఊర్లో అభివృద్ధి చేసింది లేదు. ఇప్పుడు 22 హామీలు ఇచ్చినాడు కదా, ఆయన 22 హామీలలో ఒక్కటే హామీ కూడా నెరవేర్చలేడు ఆయన. అంతే, ఆయన చెప్తా ఉంటాడు నేను అది చేస్తా ఇది చేస్తాను. చేసింది ఏమన్నా అంటే చూపిస్తే కూడా నెరవేరుస్తాం. ఏడ చేపించిండో ఆయన చూపించాలమ్మా. ఏదైనా అభివృద్ధి చేసినా అని చూపిస్తే ఆయనకే ఓటేస్తాం ఖచ్చితంగా. ఆయన చేసింది ఏం లేదు. అసలు 22 హామీలు పెట్టినాడు కానీ ఒక్క హామీ కూడా చేయలేడు. 5 ఏళ్ళు ఆయనకే ఇచ్చినాం. ఎలాంటి అడ్డం కూడా పోలే. ఆయన చేస్తాడు అనుకున్నాం కానీ నమ్మి ఓటేసినాం. మేమే గెలిపించింది ఆయనని. ఆయన ఏం చేయలేము. మనకి కబ్జాలో ఉన్నాడు. ఈ స్కూల్కి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక పిల్లలు పోలేని పరిస్థితి పెట్టినాడు. మాకు 5 ఏళ్ళు గెలిచి చేసింది ఆయన. అవి 2 పనులే. మా గ్రామంకి అయితే ఏం చేసింది లేదు. ఆ 2 ఉన్నాడు ఆయన ఫస్ట్. ఆయనని ఇప్పుడు గెలిపించినా కూడా మళ్ళీ ఎవరిలో ఈ యాదవ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆయన కబ్జాలు అయిపోతుంది. ఇవి సార్ ఆయన సర్పంచ్కి ఫోటో చేయడానికి కారణం ఎందుకంటే ఆ 2 నిలబెట్టుకున్నాలనే ఆయన ఉన్నాడు. ఊరు గ్రామ ప్రజలు ఈ కత్తెర గుర్తు పైన ఓటేసి కృష్ణమ్మని గెలిపిస్తే ఆ 2 కూడా ఆయన కబ్జాలో పోనట్టు నిలబెట్టే బాధ్యత ఈ ఎమ్మ పైన ఉందని గ్రామ ప్రజలందరూ ఎమ్మకు సహకరిస్తున్నారు.